అంత బడ్జెట్స్ అవి ఉండటం వల్ల వాటన్నిటిని కూడా పుల్ చేయడం కోసం టికెట్ ప్రైజెస్ అనేది హైక్ అయిపోతున్నాయి. ఒక కామన్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్తే అక్కడ బేర్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్లీ టికెట్ ప్రైజెస్ పెద్ద ఎక్కువేం కాదండి అది. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ ఆడియన్స్ కి చూపించడానికి, క్వాలిటీ ఆఫ్ ద సినిమాకి అది పెద్ద ఎక్కినేమి కాదు. 200 అనేది ఈ రోజు చాలా నార్మల్గా ఖర్చు పెట్టుకునేది అది. కానీ థియేటర్కి వెళ్ళిన తర్వాత అదర్ థింగ్స్ ఉంటున్నాయి చూసారా, అది ఖర్చు. వాటి మీద మైండ్ పెట్టాలి తప్ప టికెట్ రేట్స్ అనేవి నథింగ్ అసలు. టికెట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. టికెట్ రేట్స్ కాదు, మల్టీప్లెక్స్ 600 అంటే టికెట్ రేట్ చెప్పండి నాకు ఎక్కడ ఉందో. అది ఫ్యాన్స్ ఎప్పుడు కూడా అవి హైక్ చేసేది గవర్నమెంట్స్ ఇచ్చేవి ప్రీమియర్స్కి ఇస్తారు. ప్రీమియర్స్కి ఎవరు వెళ్తారు? ఫ్యాన్స్ వెళ్తారు. ఫ్యాన్స్ ఖర్చు పెట్టుకోగలను అనుకునేవాడే వెళ్తాడు ప్రీమియర్కి, తర్వాత రోజులు చూడమండి. అది అది ఫ్యాన్స్ కోసం వేసేవి అవి. అది అన్ని సినిమాలు వేయరు కదా, అన్ని సినిమాలు. అయితే ఈ మధ్య దీనిపైన ఎక్కువ డిబేట్స్, డిస్కషన్స్ జరుగుతుండని మీరు అసలు ఎలా చూస్తారు? డిబేట్లేమో మీకు పని లేక పెడతారు మీడియా వాళ్ళకి, డిస్కషన్లు ఏమో పని లేక కూర్చొని వాళ్ళు చెప్తారు. వీటి మీద ఏముండదండి. పెద్దోళ్ళు ఉన్నారు, ఒక 4-5 ఉన్నారు ఇండస్ట్రీ, వాళ్ళు చూసుకుంటారు ఎప్పుడు ఏది పెంచాలి ఏది పెంచుకుంటారు. అండ్ అజయ్ గారు, ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు మమ్మల్ని అన్నారు కాబట్టి మళ్ళీ అనండి మిమ్మల్ని 4 గోడల మధ్య బంధించా కాబట్టి కాన్ఫిడెంట్ గా అడుగుతున్నాను. రీసెంట్ గా హీరోయిన్ డ్రెస్సెస్ గురించి, వాటి గురించి కామెంట్స్ చేశారు కదా ఇండస్ట్రీలో. పాపం ఆయనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, మేల్ అందరూ ఆయన్ని పక్కన పెట్టేశారు, విమెన్ లో ఉన్నటువంటి ఆ యూనిటీ మేల్ లో లేదు, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకు సపోర్ట్ చేయాలండి ఆయన్ని? నాకు అర్థం కావట్లే. వేసుకుని తిరిగితే తప్పే ఉంది. సో ఎవరిష్టం వాళ్ళది. పాపం వాళ్ళకి దొరికేదే 10 years మరీ అయితే ఎంజాయ్ చేయడానికి, అక్కడ కూడా తొక్కు పెట్టేస్తే ఎలా? నేనైతే ఫుల్ సపోర్ట్ అండి లేడీస్కి అందరికి, ఎవరిష్టం వాళ్ళది. అంతే. అంటే దానివల్ల ఏమైందంటే కొంచెం నిధి గారు లూలు మాల్ ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది, ఇబ్బంది ఫేస్ చేశారు కదా. లూలు మాల్లో నేను తెలియదు. లూలు మాల్ రాజాసాబ్ సాంగ్ రిలీజ్ కోసం వచ్చారు నిధి అగర్వాల్. సో అప్పుడు ఏంటంటే ఆడియన్స్ అందరూ ఆమెని దగ్గరికి వెళ్ళి సెల్ఫీస్ దిగాలి అది ఇది అని చెప్పి అక్కడ ఏంటంటే కొంచెం తొక్కిసలాట జరిగింది. ఆమె పైన కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారు కొంతమంది ఫ్యాన్స్. సో ఆ టైంలో శివాజీ గారు కామెంట్స్ చేశారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఇప్పుడు చెప్తాను, సినిమా వాళ్ళు అనేది బయట కనిపించడం, హీరోయిన్స్ అందరూ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ప్రతి ఆడియన్ నాకే సొంతం అనుకుంటాడు. మీకు అర్థమైందా? ఓన్ చేసుకోవడం అది. సో అది వాళ్ళు సడన్ గా రోడ్ల మీద కనిపించేసరికి ఒకళ్ళు అరుచుకుని మీద పడడం తప్ప, ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా చీర కట్టుకునే పడుండేవారు. అక్కడ సెక్యూరిటీ కొంచెం లేకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్ తప్ప డ్రెస్ వల్ల కాదు. అసలు ఆవిడ వేసుకుంది ఆ రోజు చాలా మంచి డ్రెస్ యాక్చువల్లీ. అసలు బయట ఇంకా చాలా దారుణంగా ఒకసారి నాతో వస్తే నేను చూపిస్తాను. అలా వాళ్ళ మీద రోడ్ల మీద పడుతున్నారా ఇంటి జనాలు? పడట్లేదు కదా అమ్మాయిల మీద. సో అది సినిమా వాళ్ళు అనేసరికి కొంచెం సెక్యూరిటీని పెంచుకుంటే సరిపోతుంది.